ZMA స్టాండ్స్ ఫర్ జింక్ మెగ్నీషియం ఆస్పర్టేట్. దీన్ని ఎక్కువగా అథ్లీట్స్, బాడీ బిల్డర్స్, ఫిట్నెస్ ఎంతూజియస్ వాడతారు. ఎందుకంటే ఎక్కువగా మజిల్ రికవరీ ఉంటుందని, ఆ తర్వాత హార్మోనల్ రెగ్యులేషన్ జరుగుతుందని, అలాగే స్లీప్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుందని దీన్ని ఎక్కువగా వాడతారు. యాక్చువల్గా దీన్ని 1990లో ఓ సప్లిమెంట్ కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. అప్పుడు కొంతమంది ఫుట్బాల్ ప్లేయర్స్లో జింక్ మెగ్నీషియం డిఫిసిట్ ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత కొన్ని వారాల పాటు వీళ్ళపై క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. సో ఎండ్ ఆఫ్ క్లినికల్ ట్రయల్స్ వీళ్ళల్లో బెటర్ స్ట్రెంగ్త్, బెటర్ టెస్టోస్టిరాన్ ఇంప్రూవ్మెంట్ జరిగినట్టు ఆ ఎండ్ ఆఫ్ ది క్లినికల్ ట్రయల్ తెలిసింది. ఆ తర్వాత క్లినికల్ ట్రయల్స్ మల్టిపుల్ టైమ్స్ జరిగాయి. 2000లో ఒకసారి జరిగింది, అండ్ 2004లో జరిగింది, అండ్ రీసెంట్గా 2024లో కూడా క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. యాక్చువల్గా ZMA ఫార్ములా ఏంటంటే జింక్ వచ్చి జింక్ మోనోమిథియోనైన్ ఆస్పర్టేట్ అనే ఫామ్లో ఉంటుంది. మెగ్నీషియం ఆస్పర్టేట్ అనే ఫామ్లో ఉంటుంది. ఆ తర్వాత B6 విటమిన్. మనందరికీ తెలుసు మెగ్నీషియం అనేది బెటర్ మజిల్ రికవరీకి అండ్ స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్కి ఉపయోగపడుతుంది. అలాగే జింక్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి అండ్ ఇమ్యూనిటీ పవర్కి, సెల్ రిపేర్కి ఉపయోగపడుతుంది. యాక్చువల్గా B6 విటమిన్ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్కి డైరెక్ట్గా ఉపయోగపడదు. బట్ B6 విటమిన్ వల్ల ఈ జింక్ మెగ్నీషియం అబ్జార్ప్షన్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. జనరల్లీ ఎవరికైతే ఈ మెగ్నీషియం జింక్ డిఫిసిట్ ఉంటాయో ఈ ZMA సప్లిమెంటేషన్ ద్వారా వాళ్ళలో బెటర్ రిజల్ట్స్ ఉండొచ్చు. అలాగే ఎవరైతే వర్కౌట్ చేస్తారో, అంటే మోడరేట్ నుంచి హై ఇంటెన్సివ్ వర్కౌట్ చేస్తారో వాళ్ళ మజిల్ గ్రోత్కి డెఫినెట్గా ఈ ZMA సప్లిమెంటేషన్ ఉపయోగపడవచ్చు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో,